గురువుకు సంబంధించిన ఏ దైవాన్ని ప్రార్థించినా కూడా మనము విశేషమైన పుణ్యఫలాలను పొందవచ్చును. ఇంకా ఈ రోజున దత్త పురాణంలోని కథలను గురించి తెలుసుకుందాము. ఇంకా ఈ రోజున ఈ కథను భక్తిగా విన్నా చదివినా కూడా ఆ గురు దత్తాత్రేయుని ఆశీస్సులు మన పైన ఉంటాయి. ఇంకా భక్తి శ్రద్ధలతో వినండి. ఎందుకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు. పూర్వము హైహయ వంశంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. మాహిష్మతీపురంను రాజధానిగా చేసుకుని అతడు ధర్మబద్ధంగా మరియు ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు. సర్వ సద్గుణ సంపన్నుడు అతడు. వేద విహిత కర్మలు తాను ఆచరిస్తూ మరియు ప్రజల చేత ఆచరించబడేవాడు. ప్రజలకు ఎంత ప్రేమ పాత్రుడో శత్రువులకు కూడా అంత భయంకరుడు. అతడికి చాలా కాలం సంతానం లేదు. అతని భార్య అయిన మహారాణి కూడా ఎన్నో నోములు నోచింది, వ్రతాలు చేసింది మరియు తీర్థయాత్రలు చేసింది. కనిపించిన దేవతనల్లా మొక్కింది. అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏ దేవత కరుణించిందో గాని, ఏ మహనీయుడు ఆశీస్సులు ఫలించాయో గాని చివరకు ఆమె కడుపు పండి నవమాసాలు మోసిన పిదప మగబిడ్డకు నిచ్చింది. అయితే ఆ బిడ్డ చుట్ట చేతులతో జన్మించాడు. రాజదంపతులు దిగులు చెందుతూ ఉన్నారు. ప్రజలంతా కూడా అయ్యో పాపం అనుకుంటూ ఉన్నారు. అసలు సంతానమే లేకపోతే ఒక బాధ, కానీ ఈ అవటివాణ్ణి చూస్తూ రోజు బాధపడుతూనే ఉన్నాడు. పరిపాలనకు పనికిరాడే అని నా తర్వాత ఈ రాజ్యభారాన్ని ఎవరు మోస్తారు అని కృతవీర్యుడు చాలా బెంగ పెట్టుకున్నాడు. తర్వాత చూద్దాము, రాజ్యవైద్యుల కృషి ఫలితంగా కానీ ఏ మహనీయుడు దయవల్లనో ఈ అవిటితనం పోకపోతుందా అని తమని తాము నమ్మపలుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు రాజదంపతులు. ఈ విధంగా సకాలంలో జాతకర్మాది క్రియలన్నీ కూడా జరిపించి భూరి దక్షిణలతో వేదశాస్త్ర విద్వాంసులను సంతృప్తిపరిచి ఆ పిల్లవాడికి అర్జునుడు అని నామకరణం చేశాడు. కృతవీర్యుని పుత్రుడు కనుక కార్తవీర్యార్జునుడయ్యాడు. చేతులు చచ్చుబడ్డాయి అన్నమాటే గాని అర్జునుడి శరీరమంతా కూడా వజ్రతుల్యంగా ఉంది కనుక తెలివితేటలు కూడా అపారంగా ఉన్నాయి. గురువులు నేర్పుతున్న అన్ని విద్యల్లోనూ ఆరితేరుతూ ఉన్నాడు. అలా క్రమక్రమంగా యుక్త వయస్సు వచ్చింది. ఇప్పుడు యువరాజుకు పట్టాభిషేకం చేద్దాము అని కృతవీర్యుడు ఉబలాట పడుతూ ఉన్నాడు. అలా పైకి అంటే ఎవరు ఏమి అంటారోనని, గేలి చేస్తారేమోనని సంశయిస్తూ ఉన్నాడు. తీరా సింహాసనం మీద కూర్చోబెడితే సరిగా పరిపాలన కొనసాగించలేకపోతే ఆ బిడ్డకి ప్రజల ముందు తలవంపులు తెచ్చిపెట్టిన వాళ్ళం అవుతామని దిగులుతో ఉన్నాడు. దీనికి పరిష్కారం ఎలాగా అని రేయింబవళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ దారి దొరకడం లేదు. ఆయుర్దాయమే తీరిందో లేదో ఆ దిగులే ప్రాణాలు హరించిందో గాని కృతవీర్యుడు హఠాత్తుగా దివంగతుడయ్యాడు. ఆ రాజ్యానికి రాజు లేడు అని, అరాచకం ఏర్పడకూడదు అని మంత్రులు పురోహితులు అందరూ కూడా ఒకనాడు కార్తవీర్యార్జున్ని సమీపించి పట్టాభిషేకమునకు అంగీకరించమన్నాడు. అయితే అతడు మాత్రం అంగీకరించలేదు. అవిటివాణ్ణి ప్రజారక్షణ చెయ్యలేను, అది చెయ్యలేనప్పుడు పట్టాభిషేకం జరిపించుకోకూడదు. ప్రజలు పన్నులు కట్టేది రక్షిస్తాడనే కదా, దానికి సమర్థుడును కానివాడు సింహాసనం ఎక్కి ప్రజాధనాన్ని భోగాలకు ఖర్చు పెడితే వాడు చోరుడు కింద లెక్క మరియు రౌరవాది నరకాలకు పోతాడు. పోనీ పరిపాలన రాజ్య సంరక్షణ బాధ్యతలు మీకు అందరికీ అప్పగించి నేను నామమాత్రపు రాజుగా కిరీటం పెట్టుకుని కూర్చుందాము అంటే అప్పుడు మీ చేతుల్లో కీలుబొమ్మనవుతాను. అది గుర్తించిన ప్రజలు నన్ను అపహాస్యం చేస్తారు మరియు ఇరుగు పొరుగు రాజులు కూడా నవ్వుతూ ఉంటారు, అవమానిస్తారు కూడా. నేను స్వయంగా నా అంతట నేను చేసుకోలేని పరిపాలన పరుల మీద ఆధారపడి ఏలుబడి ఎంత అందంగా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. అపరాధుల్ని నిర్ధారించలేము మరియు నిరపరాధుల్ని రక్షించలేము. న్యాయమే జరుగుతుందో అన్యాయమే జరుగుతుందో గుర్తించలేను. ఇంకొకసారి ఇష్టాయిష్టాల ప్రకారంగా అపరాధుల్ని కూడా శిక్షించవచ్చును, అపరాధుల్ని విడిపించవచ్చును. కనుక నా పరిపాలన గుడ్డి దర్బారుగా ఉంటుంది.
పాప ఫలితాలు మాత్రము మిగిలి నరకానికి పోతాను. కళ్ళతో అయినా పరిపాలన కొనసాగించినా కూడా ఒక్కొక్కసారి తెలియక జరిగే అపచారాలు ఉంటాయి. కాబట్టి రాజ్యము నరకధ్రువము అన్నారు. అలాంటి నేను మరొకరి చేతుల్లో కీలుబొమ్మనైతే ఈ పుట్టుకలోనే ఇక్కడే నరకం అనుభవించవలసి వస్తుంది. ఏ జన్మలో ఎవరికి ఏ అపకారం తెలిసి చేశానో లేదా తెలియక చేశానో కానీ ఈ అవిటితనం ప్రాప్తిస్తుంది. ఇప్పుడిక తెలిసి తెలిసి పాపం మూటగట్టుకోలేను. అందుచేత ఈ కిరీటాన్ని మోయలేను అని అన్నాడు కార్తవీర్యార్జునుడు. మంత్రులు అన్నారు, ఏది ఏమైనా రాజకుమారా, ఇది నీవు తప్పించుకోలేని బాధ్యత. మీ వంశాలకు మీ వంశానికి అనుబంధము వంశానికి ఈనాటిది కాదు. మీ తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా తాత ముత్తాతలు మంత్రులుగా ఉన్నవారే. ఏనాడు కూడా ఎవరూ మీ వంశకుల్ని తప్పుదారి పట్టించిన దాఖలాలు లేవు. మీ తండ్రి గారికి మేమంతా కూడా నమ్మిన బంటులము. ఆయన పట్ల అపారమైన గౌరవ కలిగిన వాళ్ళము. కనుక లోకంలో వ్యక్తిగతంగా 10 మంది చేత ధర్మపరులము అనిపించుకున్న వాళ్ళమే కానీ మమ్మల్ని నువ్వు విశ్వసించవచ్చును. నీతో తప్పులు చేయించి నిన్ను బలహీనపరిచే మేము బావుకునేది ఏమీ ఉండదు. అలాంటి పనులు చేసేవారు తాత్కాలికంగా ఏవో లబ్ధులు పొందినా కూడా చివరికి హత్యలు అవమానాలకు గురి కావడము చరిత్రలు అందరూ వినవే కదా. కనుక కూర్చున్న కొమ్మను నరుక్కునేంతటి మూర్ఖులమో లేదా అహంకారులమో అజ్ఞానులమో కాము. మమ్మల్ని విశ్వసించండి ప్రభు. ధర్మభంగము కలగకుండా ప్రజానికంగా నీ పరిపాలన సాగేటట్లుగా సహకరిస్తాము. అదీగాక ఒకరి మీద ఒకరికి తెలియకుండా చారులను వినియోగించి నిఘాలు పెట్టి ఎక్కడికక్కడ కదలికలు గమనించి ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టేటట్లుగా ఈ వ్యవస్థితమైన పరిపాలనా విధానము మన రాజ్యంలో ఎప్పటి నుంచో నెలకొని ఉంది. దాన్ని మరింత చైతన్యపరిచే చాతుర్యము నీకు సమృద్ధిగా ఉంది. అందుచేత ఏ కోణం నుంచి ఆలోచించినా కూడా నువ్వు తిరస్కరించడానికి తగినంత కారణము నాకైతే కనిపించడం లేదు. మమ్మల్ని విశ్వసించలేను చేస్తే చెప్పలేను గాని నువ్వు సందేహంగా ప్రభు నిస్సందేహంగా అంగీకరించవచ్చునని మాత్రం చెప్పగలను అన్నారు మంత్రుల వారు. కార్తవీర్యార్జునుడు, అమాత్యులారా, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. మీ మీద ఉన్న నమ్మకము ఇక నేను కాదనడం లేదు. అశక్తత వల్ల కాదంటూ ఉన్నాను. అవమాన భయంతో కాదంటున్నాను. మరియు పాపభీతితో కాదంటూ ఉన్నాను. ఇక బాధ్యత అంటారా, మీరందరూ లేరు. సమర్థులు, అనుభవజ్ఞులు. పరిపాలనకు ఏమీ చింతగా నిరాటంకంగా సాగుతుంది. నేను వెళ్ళి తపస్సు చేస్తాను మరియు యోగ సిద్ధులు సంపాదిస్తాను. బాహుశాలినై శస్త్రాస్త్ర కోవిదుడనై అన్ని సామర్థ్యాలు సంపాదించుకొని తిరిగి వస్తాను. ఇప్పుడు రాజ్యభారము భుజాలకు ఎత్తుకుంటాను. అందాక మీకిది తప్పదు. అనువంశికంగా వస్తున్న అమాత్యులు కనుక మీరు ఈ బాధ్యతను కాదంటానికి వీల్లేదు అని అన్నాడు. మరింత అవాక్కులయ్యారు అమాత్యులందరూ కూడా. వారి వెంట నిలిచిన ఖడ్గముని కార్తవీర్యార్జునుని నిశ్చయానికి చాలా సంబరపడ్డాడు మరియు పట్టుదలను గుర్తించాడు. తపస్సు చేస్తాడని అమోఘ ఫలాలు పొందుతాడని గ్రహించాడు. అప్పుడు రాకుమారా, నీ నిర్ణయాన్ని అభినందిస్తూ ఉన్నాను. నీ దృఢ సంకల్పాన్ని ప్రశంసిస్తూ ఉన్నాను. తపస్సులు ఫలించడము అంటే అదొక సుదీర్ఘ యాత్ర. 1000 సంవత్సరాల కృషి లోక శ్రేయస్సు కోసము. నీకొక దగ్గరిదారి చెబుతాను ఆలకించు అని. సహ్యాద్రి ఎరుగుదువు కదా నీవు. దాని లోయల్లో ఒకచోట ఆశ్రమం నిర్మించుకొని దత్తాత్రేయుడు వారు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అతడు అమోఘమైన యోగశక్తి సంపన్నుడు మరియు యోగ విద్యా ప్రవర్తకుడు. జగత్తును కాపాడటం కోసము విష్ణుదేవుడి అంశతో అవతరించాడు. కనుక నువ్వు వెళ్ళి అతడిని ఆశ్రయించు. నీ సంకల్పము సత్వరం సిద్ధిస్తుంది. స్వర్గలోకాన్ని జంబాసురాదులు ఆక్రమించినప్పుడు దేవేంద్రుడంతటి వాడు కూడా వచ్చి ఈ దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించాడు. అతడి కరుణ వల్ల రాక్షసుల్ని జయించి మళ్ళీ తన స్వర్గపీఠం తాను అందుకోగలిగాడు. ఇటువంటి విజయగాథలు ఎన్నో ఉన్నాయి. నీకు జయం కలుగుతుంది, వెళ్ళిరా అని ఆశీర్వదించాడు. కార్తవీర్యార్జునుడు ఇది ఆదేశమా ఆశీర్వచనమా అనిపించేటట్లుగా గర్గముని పలికిన ఈ మాటలు కార్తవీర్యార్జున్ని ఆకట్టుకున్నాయి. అతడి వైపు సభక్తికంగా చూస్తూ, మునీంద్ర, నీ ఆదేశం నాకు శిరోధార్యము. అలాగే చేస్తాను. కానీ జంబాసురాదులు ఇంద్రరాజ్యాన్ని ఎలా అపహరించారు?
ఇంద్రుడు దత్తాత్రేయుణ్ణి ఎలా ఉపాసించాడు, తిరిగి తన స్వర్గపీఠాన్ని ఎలా పొందాడు, ఇవన్నీ కూడా సవివరంగా తెలుసుకోవాలని ఉంది. దయచేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని కార్తవీర్యార్జునుడు వేడుకున్నాడు. కార్తవీర్యార్జునుడి అభ్యర్థనకు గర్గముని మురిసిపోయాడు. రా కుమారా, తప్పకుండా చెబుతాను, ఆలకించు అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వము వెనుకటి కాలంలో జంబాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అనేక దివ్య వరాలు పొందాడు. మరియు శివుణ్ణి మెప్పించి అనేక దివ్యాయుధాలు పొందాడు. వీటి గర్వంతో సమస్త లోకాలు జయించాలని, సకల సంపదలు పొందాలని ఆశ కలిగింది. మహారాక్షస సైన్యాన్ని లక్షల సంఖ్యలో సమకూర్చుకుని స్వర్గమర్త్య పాతాళ లోకాలకు పైకి దండయాత్రకు బయలుదేరాడు. ముందుగా సరాసరి స్వర్గలోకాన్ని చుట్టుముట్టాడు. అప్పుడు దేవాసురులందరూ కూడా సంగ్రామము కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. అప్పుడు జంబాసురుడు అతడి సైన్యము వరమహిమ వల్ల నానాటికి బలపడుతూ ఉంటే దైవ సైన్యం మాత్రము క్షీణిస్తూ ఉంది. చివరికి దేవతలు ఓటమిని అంగీకరించి స్వర్గలోకము విడిచిపెట్టి వెళ్లి పలాయనం చిత్తగించారు. జంబాసురుడు స్వర్గ సింహాసనాన్ని ఆక్రమించి అధిష్ఠించాడు. తలొక దిక్కుగా పారిపోయిన దేవతలు ఒకానొక పర్వతారణ్య ప్రాంతంలో గుమికూడారు. అది వాలకీలాద్రి మహర్షులు ఉండే అరణ్యము. గురువు బృహస్పతి కూడా అక్కడికే చేరుకున్నారు. అలా అందరూ కూడా ఆ మహర్షులతో మంతనాలు జరిపారు. స్వర్గలోకాన్ని మళ్ళీ సంపాదించుకోవాలి అంటే విష్ణుమూర్తిని శరణు వేడటం ఒక్కటే కర్తవ్యమని నిర్ధారించుకున్నారు. ఆ చతుర్భుజుడు ఇప్పుడు దత్తాత్రేయుడుగా అవతరించి సహ్యాద్రి సీమలో విహరిస్తున్నాడు అని మహర్షులు చెప్పారు. అయితే అతడు మదవతి మధ్యలోలుడై నింద్యాచారుడుగా కనిపిస్తాడని, ఆ మదవతి సాక్షాత్తుగా లక్ష్మీదేవే అని, అతడిని ప్రసన్నుని చేసుకోవడం చాలా కష్టమని, అయినా మరి గత్యంతరం లేదు కనుక ప్రయత్నించండి అని మహర్షులు ఉపదేశించి ఆశీర్వదించి పంపారు. బృహస్పతిని ముందు నిలుపుకొని ఇంద్రాది దేవతలందరూ కూడా సహ్యాద్రిని చేరుకున్నారు. దత్తాశ్రమం వెదికి పట్టుకున్నారు. ఆశ్రమం మధ్య భాగంలో తీర్చిదిద్దిన చలువ పందిరి, సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉన్న పూల తోరణాలు, బంగారు జరీ నగిషీలు పొదిగిన మేల్కట్టు చాందినీలు, మధ్య భాగంలో పద్మకర్ణికాకారంలో మెత్తటి వితర్ణిక, దాని మీద దత్తాత్రేయుడు ఒక అందాల భామకు వీపును చేర్చి మోచేయిని మరొక భామామణి మీద ఇచ్చి ఓరగా నిటారుగా కూర్చొని ఉన్నాడు. అంతటా కుడి చేతిలో బంగారు చపకము, మరొక నారీలలామ అంటే లక్ష్మీదేవి ముందుగా తాను చవిచూసి రకరకాల మద్యాలను ఆ చపకంగా ఆరారగా నింపుతూ ఉంది. దత్తయోగి అదే పనిగా సేవిస్తూ ఉన్నారు. చుట్టూ కూడా చిన్న చిన్న వేదికల మీద కూర్చునే గంధర్వ అప్సరసాంగనల్లాంటి యువతులు అనేక వాద్య విశేషాలను మృదువుగా మరియు శ్రావ్యంగా మ్రోగిస్తూ ఉన్నారు. వాటితో శృతి కలిగిన ఏవో గీతాలు పాడుతూ ఉన్నారు. వాటిని వింటూ ఒక్కొక్కప్పుడు తాళం వేస్తూ, మరొకప్పుడు తాను గొంతు కలుపుతూ ఈ దత్తయోగి ఆనందపరచుడయ్యాడు. లక్ష్మీదేవే స్వయంగా దత్తస్వామికి మధువును నోటికందిస్తూ ఉంది. ఈ ఇంద్రాది దేవతలకు కనిపించిన దృశ్యం ఇది. అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. పరస్పరము కన్నులతో సైగలు చేసుకున్నారు. ఆశ్రమం అంతా సర్దుకున్నారు. అందరూ పద్మ వితర్ణిక చుట్టూ చేరుకున్నారు. దత్తయోగికి, ఆశ్రమ మునుల వాసులకు అందరూ కూడా అందరికీ అనుసన్నల్లోనే మెలుగుతూ ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు స్వయంగా దత్తయోగికి అంతరంగిక సేవకుడయ్యాడు. కాళ్ళు పట్టడం దగ్గర నుంచి అన్ని సేవలు కూడా భక్తి శ్రద్ధలతో మరియు వినయ విధేయతలతో చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆశ్రమంలోనికి ఇంతమంది సేవకులు ఒక్కసారిగా ఎప్పుడు వచ్చి పడ్డారో, ఎందుకు వచ్చారో, ఎలా వచ్చారో ఆశ్రమవాసులను ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. అయినా కూడా ఎవరు ఎవరిని అడిగింది లేదు. అందరూ కూడా అందరితోనూ హాయిగా సేవలు చేయించుకుంటూ ఉన్నారు మరియు ఆనందిస్తూ ఉన్నారు. కాలం గడుస్తుంది. ఈ విధంగా ఒకనాటి ఉదయాన దత్తయోగికి ఇలాంటి సందేహమే కలిగింది. తన అంతరంగిక సేవకుణ్ణి అడిగాడు. ఎవరు మీరందరూ? ఎందుకు మాకు ఈ సేవలు చేస్తూ ఉన్నారు? మీ రూపురేఖలు, విలాసాలు చూస్తూ ఉంటే దైవాంశ సంభూతుల్లా కనిపిస్తున్నారు. మీ వినయ విధేయతలు కూడా, సేవా తత్పరతలు మమ్మల్ని అందరినీ కూడా ఆనంద పరవశుల్ని చేస్తూ ఉన్నాయి. సేవలు చేస్తున్నారు.
సంతోషమే. కానీ ఏమి కోరి ఈ సేవలు చేస్తున్నారు? సేవలు చేయమని మీకు ఎవరు చెప్పారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దత్తలు యోగి ఇలా ప్రశ్నల పరంపర కురిపిస్తూ ఉంటే దేవేంద్రుడు మరింత చేరువకు వచ్చి సాష్టాంగపడ్డాడు. దత్తుని సన్నిధిలో నిలబడ్డాడు. చేతులు కట్టుకుని ఊర్ధ్వకాయాన్ని వినయంగా వినమ్రంగా రవ్వంత ముందుకు వంచి పరులు యోగేంద్రుడి మీద పడతాయేమోననే అవమానంతో తన చెయ్యిని నోటికి గూడులాగా అడ్డం పెట్టుకుని బదులు పలికాడు. యోగీంద్ర, అన్నీ తెలిసే ఏమీ ఎరగనట్టు మీరిలా ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. అయినా కూడా మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి కదా. చేస్తున్నాను స్వామి, నేను దేవేంద్రుణ్ణి. ఈ పరిచారకులు అందరూ కూడా దేవతలు. జంబాసురుడు స్వర్గలోకం మీద దండెత్తి మమ్మల్ని పారద్రోలాడు కనుక స్వర్గసీమను ఆక్రమించుకున్నాడు. దిక్కుతోచక మేమంతా కూడా నీ సన్నిధికి చేరుకున్నాము. మిమ్మల్ని సేవిస్తూ మీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాము. ఈనాటికి తమకు దయ కలిగింది కనుక ఆ జంబాసురుణ్ణి ఓడించి మళ్ళీ మా రాజ్యం మాకు ఇప్పించండి ప్రభు. యజ్ఞయాగాది క్రతువులు సజావుగా సాగే అవకాశాన్ని కల్పించండి. దానికి మీరొక్కరే సమర్థులు. ఇంకా ఎవరి వల్ల ఇది సాధ్యం కాదు. అనుగ్రహించండి స్వామి అని దేవేంద్రుడు ప్రార్థించాడు. దత్తుడు, ఏమిటి నువ్వు దేవేంద్రుడువా? వీరంతా దేవతలా? ఆశ్చర్యంగా ఉందే. అష్టదిక్పాలకులు అధిపతివి. నీ సేవలు నేను పొందడమా? అపచారం అపచారము. నేనొక సాధారణ తపస్విని, అందున ఆచార భ్రష్టుణ్ణి. నీ సేవలు నేను పొందడం కానీ నీ దేవతలు సేవలు మా ఆశ్రమవాసులు పొందడం కానీ తగని పని. తెలియక జరిగిన పొరపాటు. ఈ క్షణం నుంచి మీరందరూ కూడా సేవలు విరమించండి. మీకే మేమంతా కూడా సేవలు చేస్తాము మరియు తరిస్తాము. నీ సామ్రాజ్యాన్ని జంబాసురుడు ఆక్రమించుకున్నాడు అన్నావు కదా, దాన్ని తిరిగి పొందటానికి సహకరించమంటున్నావు. తప్పకుండా మేమంతా సహకరిస్తాము. నీకు తెలుసు కదా మేమెంతటి యుద్ధ వీరులమో. అందుచేత రణరంగానికైనా రాలేము కానీ మీ వెంట ఉండి యుద్ధాలలో క్షతగాత్రులకు సేవలు అందించగలము. ఈ పాటి సహకారం అందించడానికి మేము ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాము. దానికి అది మా అదృష్టంగా భావిస్తాము. దీనికి మీరు అభ్యర్థించాలా? ఆజ్ఞాపించండి. అంతటి సువర్ణావకాశము మాకు కలిగించండి. దేవతలకు సహకరించడం కన్నా తపస్సులకు కోరుకోవలసింది ఏముంటుంది అన్నాడు దత్తస్వామి. ఇంద్రుడు, దత్తయోగీంద్ర, ఇది చాలా అన్యాయము. మాటలతో మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు స్వామి. ఇప్పటికే అన్ని విధాలా నలిగిపోయాము. కాపాడవలసిన నాథుడే పరాచికలాడికలాడితే మేము ఏమైపోవాలి? మీరు అనుగ్రహిస్తే స్వర్గలోకం మళ్ళీ మాకు దక్కుతుంది. లేదు అంటే ఇక్కడే ఇలాగే మీ సేవలో ఉండిపోతాము. ఇంతకన్నా గొప్ప ఆనందమేది ఆ సింహాసనంలో లేదు. కాకపోతే నా విధులు నేను నిర్వర్తించాలి కనుక యజ్ఞయాగాదుల్ని సక్రమంగా జరిపించాలి కనుక ఈ బాధ్యతలన్నీ కూడా అలనాడు మీరంతా నాకు అప్పగించారు కనుక దుర్మార్గంగా అన్యాక్రాంతమైన స్వర్గలోకాన్ని, అది రాక్షసాంతకమైన స్వర్గసీమను మళ్ళీ నాకు అప్పగించమని అభ్యర్థిస్తూ ఉన్నాను. తమరు దయమాలి నాతో ఆడుకుంటూ ఉన్నారు. నా అదృష్టం ఇలా ఉంది. ఏం చేయను? నన్ను నమ్ముకొని ఈ దేవతలు కూడా అగచాట్లు పడుతూ ఉన్నారు. ఇప్పుడు దత్తుడు, దేవేంద్ర, నన్ను నా మాటల్ని అపార్థం చేసుకుంటూ ఉన్నావు. నిన్ను నొప్పించడమే గాని పరాచకాలాడటం కానీ నా ఉద్దేశం కాదు. నేను అంతటి వాణ్ణి కూడా కాదు. నేనేమన్నా ఉపేంద్రుడినా? ఇంద్రునితో పరాచకాలాడటానికి సాధారణ తపస్విని. చూశావు కదా నా దినచర్య ఎంతటి భ్రష్టాచారాన్ని ఉన్నదో గ్రహించి ఉంటావు కదా. మద్యపాన రహితుణ్ణి, మదవతి లోలుణ్ణి, సంయోగమే తప్ప యోగమంటూ ఎరగని వాణ్ణి. ఇదే తపస్సుగా, ఇదే అద్వైత స్థితిగా మురిసిపోతూ ఉన్నవాణ్ణి. ఈనాటి ఇంద్రియాలనే జయించలేని నేను ఇంద్రుడికి సహకరించడమా? విడ్డూరము. కష్టాల్లో ఉన్నావు కనుక ప్రతి గడ్డిపోచ నీ కంటికి ఇలాగే కనిపిస్తుంది. అది సహజము. కానీ నా శక్తి ఏమిటో నేను తెలుసుకోవద్దు. అందుకని మరోసారి చెబుతూ ఉన్నాను. ఆ రాక్షసులేమిటో, ఆ యుద్ధాలు ఏమిటో మీరు చూసుకోండి. మేము అందించగల సేవలేమిటో మాకు ఆజ్ఞాపించండి. ఆనందంగా చేస్తాము అనగానే దత్తస్వామి, ఇంద్రుడు, వద్దు స్వామి వద్దు. నీ పరీక్షలు నేనింక తట్టుకోలేను.
నువ్వు జగన్నాథుడవని, శ్రీమన్నారాయణుడవని నాకు తెలుసు. ఈ నారీ లలామ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవియే. అది కూడా నాకు తెలుసు. విలాసిని బృందము, ఈ మద్యపానము ఇదంతా కూడా నీ మాయ అని నాకు తెలుసు. భక్తుల్ని ఎంతగా పరీక్షిస్తావో, ఎలా బురిడీలు కొట్టిస్తావో నేను ఎరుగుదును. ఎవరు నీవు? ఎందుకు సేవలు చేస్తున్నావు అంటే నన్ను అనుగ్రహించడానికి అని సంబరపడ్డాను. పరీక్షలు ముగిశాయి అని అనుకున్నాను. ఇది ఇంకొక రకము పరీక్ష అని తెలుసుకోలేకపోయాను స్వామి. అనగాత్మ, నువ్వు యోగినాం యోగివి, ఋషీనాం ఋషివి. ఇంకా నీకు అసాధ్యమంటూ ఏమీ ఉండదు. సంకల్పించాలే కాని సమస్తము నీ అధీనంలో ఉంటాయి. ఇంకా ఈ దీనుణ్ణి కనికరించి స్వర్గసింహాసనం మీద పునఃప్రతిష్ఠుణ్ణి చెయ్యాలి అనుకోవాలే గాని అది నీకు క్షణాల మీద పని. ఎందరెందరో మహారాక్షసుల్ని చిటికలో తుదముట్టించిన వాడివి. ఈ జంబాసురుడు నీకొక లెక్క. నిజంగా మా సేవలు నీకు ఉంటే దయచేసి ఈ ఉపకారం చేసి పెట్టండి. లేదు అంటే నీ సేవలో ఇలాగే మరికొంతకాలం గడిపే అదృష్టాన్ని కల్పించండి స్వామి. అంతేకాని కల్లబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని తప్పించుకోవాలని అనుకోకండి. మా అపరాధము సహస్రాలన్నింటికి ఇదే విరుగుడు అంటూ దేవేంద్రుడు సాష్టాంగపడి నమస్కరించి దీనంగా అడిగాడు. దత్తాత్రేయుడు పకపకా నవ్వాడు. ఇంద్రుణ్ణి లేవనెత్తి గాఢంగా కౌగిలించుకున్నాడు. శచీపతి, ఆందోళన చెందకు. నీ శత్రువుల్ని పారద్రోలి నీ ఇంద్రలోకాన్ని నీకిప్పిస్తాను. స్వర్గలోకాన్ని రక్షిస్తాను. నిన్ను ఇంద్రలోక సింహాసనంపై కూర్చుండబెడతాను. ఆ జంబాసురాది రాక్షసులు నాకు కనిపించేటట్లుగా చెయ్యి. చాలు, మిగతా సంగతి అంతా నేను చూసుకుంటాను. వెళ్ళండి, మీకు జయం అవుతుంది అని ఆశీర్వదించి పంపాడు. ఇంద్రాది దేవతలంతా కూడా సంతోషించి బయలుదేరాడు. జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణుమూర్తి రాక్షస బాధల్ని తప్పించటానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఉపాయం పన్నుతూ ఉంటాడు. ఏదో ఒక కొత్త నాటకం ఆడుతూ ఉంటాడు. ఈసారి ఏమి చేయ సంకల్పించాడో చూద్దాము అని అనుకుంటూ స్వర్గలోకం సమీపించారు దేవతలు. మరియు నందనవనంలో, పొదరిళ్లలో, చెట్ల నీడల్లో, దివ్య భవనాల్లో దేవకన్యకలను, అప్సరసలను బలాత్కరిస్తూ క్రూరంగా హింసిస్తూ ఉన్న రాక్షసుల్ని చూశారు. అన్ని వైపుల నుండి కూడా ఒక్కసారి చుట్టుముట్టి హై హై హే హే అంటూ దేవతలు రాక్షసుల మీద విరుచుకుపడ్డారు. అప్పుడు రాక్షసులు కూడా సన్నద్ధులై తిరగబడ్డారు. దేవతల్ని తరిమి తరిమి కొడుతూ ఉన్నారు. వాళ్ళు తరుముతున్నంతసేపు కూడా పారిపోతూ ఉన్నట్లుగా నటిస్తూ, వాళ్ళు ఆగినప్పుడు మళ్ళీ తిరగబడి ఉసిగొల్పుతూ, మళ్ళీ పారిపోతూ, మళ్ళీ తిరగబడి ఉసిగొల్పుతూ, వాళ్ళు తమ వెంట పడేటట్లుగా చేసుకునే ఎలాగైతేనేమి తెలివిగా రాక్షసుల అందరినీ కూడా దత్తాశ్రమ ప్రాంతానికి లాక్కొని వచ్చారు దేవతలు. దత్తాత్రేయుడు యథావిధిగా కూర్చుని ఉన్నాడు. సరసన ఉన్న అనగాదేవి చిపోసిన సౌందర్యంలా కూర్చుని విలాసంగా చిరునవ్వులతో కనిపిస్తూ ఉంది. అప్పుడు రాక్షసుల దృష్టి హఠాత్తుగా సౌందర్య రాశిపై పడింది. ఆమె ముఖ సౌందర్యానికి కొందరు, చిరునవ్వులకు కొందరు, కొంటె చూపులకు కొందరు, యవ్వన సంపదకు కొందరు, మరియు చేతుల్లోని కేలీ పద్మ విలాసానికి కొందరు, మృదుతర హస్తాంగుళి విన్యాసానికి కొందరు, రత్న కంకణ కాంతి జనత్కారాలకు కొందరు, కిరీట తాటంక రత్న సంపదలకు కొందరు, అంగరాగ గుమగుమలకు కొందరు, వినూత్న పట్టు వస్త్రాల దగదగలకు కొందరు, పాదాంగుళి అర్ధవాతిశయమునకు కొందరు. ఇలా రాక్షస వీరులందరూ కూడా ఆమెను చూసి సౌందర్యానికి ముగ్ధులయ్యారు. ఈ విధంగా కామవికారంతో వివశులు అవుతూ ఉన్నారు. అయితే నాయకుడికి నమ్మిన బంట్లు కనుక తిరుగులేని నిస్వార్థ మూర్ఖ సేవకులకు ఆమె కోసము తమలో తామే కలహించుకోకుండా అందరూ కూడా కలిసి నిర్ణయించుకొని తమ నాయకుడి కొరకు ఆమెను అపహరించుకుపోవాలి అని అనుకుంటూ ఉన్నారు. అలా ఆలోచన వాళ్ళకి రావడమే ఆలస్యము. అనుకున్న మాయాశక్తితో బంగారు పల్లకి సృష్టించారు. ఆ సౌందర్య రాశి చుట్టూ తిరుగుతూ వికటాట్టహాసాలు చేస్తూ పిచ్చి గంతులు వేస్తూ మారు మాట్లాడకుండా ఈ పల్లకిలో కూర్చోమంటూ గద్దించారు. అనుజ్ఞను అందుకున్న ఆ సౌందర్య రాశి భయాన్ని బెరుకును ఇస్తూ లేచి వయ్యారంగా నడిచి వెళ్ళి పల్లకీలో కూర్చుంది. ఆ చర్య వారి మనస్సుల్ని మరింత ఆనందింపచేసింది. మరియు బంగారు పల్లకీలో ఉన్న
బంగారు రాశిని భుజాల మీద మోసుకొని వెళ్ళడం కన్నా నెత్తి మీద పెట్టుకొని తీసుకువెళ్తే మరింత శోభగా ఉంటుంది అని ఆమెను తమ నాయకుడు మరింత ఆనందిస్తాడని తలచి రాక్షసులు బంగారు పల్లకీని నెత్తి మీద పెట్టుకుని ఉన్నారు. విధంగా ఓహోం ఓహోం అంటూ పరుగులాంటి నడక అందుకున్నారు. అలా వాళ్ళు అల్లంత దూరాన వెళ్ళడం చూసి దేవతలంతా కూడా దత్తుడి వద్దకు చేరుకున్నాడు. పల్లకి వెళ్తున్న వైపే చూస్తూ దత్తస్వామి ఇలా అన్నాడు. అయిపోయింది ఈ రాక్షసుల పని. ఈ రోజుతో అయిపోయింది అని అన్నాడు. దేవతలకి ఏమీ అర్థం కాలేదు. స్వామి వైపు చూస్తూ ప్రశ్నార్థకంగా చూశాడు. దత్తస్వామి అన్నారు, దేవతలారా, మీ కోరిక నెరవేరింది. లక్ష్మీదేవి రాక్షసుల నెత్తికెక్కింది. అంటే ఇంక వాళ్ళ సర్వనాశనము జరిగిపోతుంది అన్నమాట. ఇంక వాళ్ళ దగ్గర ఏ లక్ష్మి నిలవదు. శరీరంలో 7 స్థానాలు దాటి ఎవరైతే లక్ష్మీదేవిని నెత్తిపైకి ఎక్కించుకుంటారో వాడు మరుక్షణంలోనే దరిద్రుడైపోతాడు. లక్ష్మీదేవి పురుషుడికి పాదస్థానంలో ఉంటే పెద్ద పెద్ద భవనాల్లో నివసించేటట్లుగా చేస్తుంది. మరియు కటిస్థానంలో ఉంటే మణిమాణిక్యాలు మరియు అతి విలువైన వస్త్రములను కలిగిస్తుంది. లక్ష్మీదేవి గుహ్య భాగంలో ఉంటే భార్య సౌఖ్యం కలిగిస్తుంది. సందిటిలో ఉంటే సంతాన సంపద కలిగిస్తుంది. లక్ష్మీదేవి హృదయ స్థానంలో ఉంటే అభీష్టాలు సిద్ధింపచేస్తుంది. మరియు కంఠ ప్రదేశంలో ఉంటే విలువైన రత్నాలు హారాలు ధరింపజేసేటట్లుగా చేస్తుంది. మరియు లక్ష్మీదేవి ముఖస్థానంలో ఉంటే భోజన సౌఖ్యము, మాటకారితనము, అమోఘమైన వర్చస్సులు ప్రసాదిస్తుంది. ఈ 7 స్థానాలు దాటి లక్ష్మీదేవి శిరస్సుకు ఎక్కింది అంటే ఇక అతడి నాశనం జరుగుతుంది అన్నమాట. అతన్ని విడిచిపెట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే వేరొకరిని ఆశ్రయిస్తుంది. ఇది లక్ష్మీదేవి యొక్క నియమము. మీరే చూశారు కదా, వీళ్ళు లక్ష్మీదేవిని నెత్తి మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా కొద్ది క్షణాల్లోనే వాళ్లను విడిచి వస్తుంది. ఇంకా సామ్రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి మిమ్మల్ని వరించడము తథ్యము. ఇదే తగిన సమయము. త్వరపడండి. మీరు మీ శస్త్రాస్త్రాలతో రాక్షసుల మీద విరుచుకుపడండి. ఇప్పటికే వారు నిర్వీర్యులై ఉన్నారు. ఇప్పుడు మీరు వారికిని జయించడము చాలా తేలిక. బయలుదేరండి అని అన్నాడు దత్తస్వామి. దేవతలంతా కూడా తమ తమ ఆయుధములు ధరించి రాక్షసుల మీదకి వెంటబడ్డాడు. దొరికిన వాడిని దొరికినట్లుగా చావబాదారు. అదేమిటో రాక్షసుల వీరులు నుంచి ఏ కొద్దిపాటి ప్రతిఘటన ఎదురు కాలేదు. అందరూ కూడా నీరసంగా వేలాడుతూ ఉన్నారు. జీవోత్సవాల్లాగా దేవతల చేతికి చిక్కుతూ ఉన్నారు. అంతటా దేవతలందరూ కూడా ఆనందంతో అరటి చెట్లను తెగ నరికినట్లుగా నరికివేస్తూ ఉన్నారు. వరకు జంబాసురుడు కూడా ఇంద్రుడి వజ్రాయుధం వేటుకు నేల కొరిగిపోయాడు. లక్ష్మీదేవి బంగారు పల్లకి నుండి ఎగిరి వచ్చి దత్తాత్రేయ స్వామి చెంతకు చేరింది. దేవేంద్రుడు తన సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇంద్రుడు వెంటనే దత్తాశ్రమమునకు వచ్చి దత్తుని ముంగిట నిలిచి సాష్టాంగ నమస్కారములు ఆచరించి స్తుతించాడు. దత్తాత్రేయుడు సంతోషించి ఆశీస్సులిచ్చి పంపాడు. కాబట్టి రాకుమారా, నువ్వు కూడా దత్తయోగీంద్రుణ్ణి సేవించి అభీష్ట సిద్ధిని పొందు అని గర్గముని కార్తవీర్యార్జునికి చెప్పాడు. కార్తవీర్యార్జునుడు వెంటనే గురువైన గర్గముని వద్ద సుముహూర్తం నిర్ణయించుకొని తమ మంత్రి పురోహితాదులై పెద్దలైన వారి వద్ద శుభాశీస్సులు అందుకుని రాజ్య బాధ్యతలను వారికి అప్పగించి సహ్యాద్రి పర్వత ప్రాంతానికి బయలుదేరాడు. విధంగా దత్తాశ్రమాన్ని చేరుకున్నాడు. నిరాడంబర వేషధారణతో ఒంటరిగా పాదచారి అయి ఆశ్రమంలోనికి చేరుకున్నాడు. మహిళాపీఠంపై మదవతి మధుపాన గోష్ఠిలో ఓలలాడుతూ ఉన్న దత్తస్వామిని దర్శించాడు. గోత్రనామాదులు చెప్పుకొని సాష్టాంగ నమస్కారాలు చేశాడు కార్తవీర్యార్జునుడు. దత్తస్వామి ఒక వింతైన చిరునవ్వు విసిరారు. కార్తవీర్యార్జునుడు మనస్సు కుదుటపడింది. స్వామివారు తన రాకను గమనించారని అనుమతించారని సంబరపడ్డాడు. జన్మ ధన్యమైందని మురిసిపోయాడు. అలజడి తగ్గి సంశయాలు తొలగి మనస్సులో క్రమక్రమంగా ధైర్యం బయలుదేరింది. దత్తస్వామికి మరింత చేరువయ్యాడు. అప్పుడు దత్తస్వామి పాదాలు తన చొట్ట చేతులతో తుతూ నేలపై చతికిలపడి కూర్చున్నాడు. కాసేపటికి దత్తయోగి చేతిలోని మధుపాత్ర ఖాళీ అవటంతో తానే లేచి వెళ్ళి మధువును దింపి తెచ్చుకున్నాడు. బంగారు పళ్ళాలలో ఉన్న మధురమైన ఫలాలను పదార్థాలను
అందుకొని స్వామివారికి అందిస్తూ ఉన్నాడు. అలా క్రమక్రమంగా స్వామివారి దినచర్యలో, స్వామి పరిచారిక గణంలో ఈ కార్తవీర్యార్జునుడు ఒక భాగస్వామి అయ్యాడు. ఉదయము ఫలపుష్పాదులు సమకూర్చడము, మధ్యాహ్నము చందన తాంబూలాదులు సిద్ధం చేయడము, మరియు సాయంకాలము మండపాలను వివిధ రకాల పూలమాలలతో మండపాలు అలంకరించడము, మిగతా పనులన్నింటినీ కూడా చేయడము వగైరా పనులన్నింటినీ తనే చేస్తున్నాడు. స్వామివారు వేళ తప్పకుండా భోజనం చేసేటట్లుగా సిద్ధం చేసి తానే దగ్గరుండి వడ్డిస్తూ కొసరి తినిపిస్తూ ఉన్నాడు. స్వామివారు భుక్తాశేషాన్ని కళ్ళకద్దుకుని భక్తితో తాను భుజిస్తూ ఉన్నాడు. అవిటి చేతులతో ఇంత చేస్తూ ఉంటే స్వామి యొక్క పరిచారిక గణం చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. స్వామి భక్తి అంటే ఇది అని కొందరు మెచ్చుకుంటూ ఉన్నారు. మనం ఏనాటి నుండే సేవ చేస్తున్నా నిన్న మొన్న దగ్గరైన ఇతడు దత్తస్వామికి సన్నిహితుడు, అంతరంగికుడు అవుతూ ఉన్నాడే అని మరికొందరు లోలోపల అసూయపడుతూ ఉన్నారు. విధంగా సూటిపోటి మాటలు అంటూ ఉన్నారు. అయినా కూడా కార్తవీర్యార్జునుడు మాత్రము ఇవేవీ పట్టించుకోకుండా నిజమైన భక్తితో రేయింబవళ్ళు స్వామివారిని కంటికి రెప్పలా చూసుకుంటూ సేవ చేస్తూ ఉన్నాడు. విధంగా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. విధంగా ఒక రోజున దత్తస్వామి కూర్చున్న మనిషిల పైన ఉన్న మెత్తటి పరుపులను అతడు సర్దుతూ ఉన్నాడు. దత్తస్వామి పృష్ఠభాగము బాధ కలగకుండా ఉండేందుకు వీలుగా, సుఖంగా కూర్చునేందుకు వీలుగా, సౌకర్యంగా ఉండేందుకు పడకను సర్దుతూ ఉన్నాడు. ఆ సమయంలో దత్తస్వామి పృష్ఠభాగం నుండి ఆపాన వాయువు వెలువడింది. ఆ వాయువు నుండి పుట్టిన వేడికి కార్తవీర్యార్జునుడి లొట్ట చేతులు మాడిపోయాయి. ఓర్చుకోలేనంత బాధ కలిగింది. నొప్పి మంట కలగటంతో గట్టిగా మూలిగాడు కార్తవీర్యార్జునుడు. బాధతో మెలికలు తిరుగుతూ కూర్చుండిపోయాడు. దత్తస్వామి కంగారుగా అయ్యయ్యో, ఎంత ప్రమాదం జరిగింది! కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లయింది. ఎవరో ఏదో చెబితే నన్ను సేవిస్తూ ఉన్నావు. లొట్ట చేతులు బాగుపడతాయి అని అనుకున్నావు. చూసావా ఏమైందో? ఉన్న చేతులు కూడా ఊడిపోయాయి. ఇకనైనా కళ్ళు తెరువు. నువ్వు ఆశించినట్లు లేదా నీకు చెప్పిన వారు అన్నట్లుగా నేనేమీ మహాదివ్య శక్తులు కలిగిన వాణ్ణి కాదు. సాధారణ తపస్విని. నిజానికి అది కూడా కాదు. నువ్వే చూస్తున్నావుగా నా దినచర్య. స్త్రీలోలుణ్ణి, ఎవరికీ అందని వాణ్ణి. నన్ను నమ్మి ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావో చూడు. కుమారుడవని నీవు భోగభాగ్యములకు దూరమై ఇన్ని అవస్థలు పడుతున్నావు. వెర్రివాడా, తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని సేవిస్తే లొట్ట చేతులు బాగుపడతాయా? అయిందేదో అయిపోయింది. ఇకనైనా వెళ్ళు. ఎవరైనా శక్తిమంతుల్ని ఆశ్రయించు అని అన్నారు దత్తస్వామి. కార్తవీర్యార్జునుడికి గర్గముని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు ఇంద్రాది దేవతల్ని పరీక్షించిన కథ గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఇది తనకు కఠిన పరీక్ష. అంటే స్వామివారు అనుగ్రహించబోతున్నాడన్నమాట. లో నెగ్గితే తన కోరిక నెరవేరుతుంది. ఈ ఆలోచనలతో ధైర్యం వచ్చింది. దత్తస్వామితో ఇలా అన్నాడు. దత్తయోగీంద్ర, నువ్వు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడవని నా విశ్వాసము. ఈ తల్లి కల్పవల్లి మహాలక్ష్మి. ఇక్కడ మీకు సేవ చేస్తూ ఉన్న పరిచారికా గణం అంతా గంధర్వులు. వీరితో సహవాసము, నీ సేవా భాగ్యము నాకు బహుజన్మ తపఫలము. ఏ రాజభోగాలు దీనికి సాటి రావు. స్వామి, నీ కఠిన పరీక్షల గురించి విన్నాను. నీ మాయలు కళ్ళారా చూశాను. ఇంద్రాది దేవతలకే అర్థం కాదు నీ మాయలు. వాటిని అర్థం చేసుకోవడము, నువ్వు పెట్టే పరీక్షల్లో నెగ్గడము నా బోటి సామాన్య మానవుడికి ఏ పనేనా? స్వామి, నువ్వు కరుణామూర్తివని వేదాలు శాస్త్రాలు పొగుడుతూ ఉన్నాయి. అలాంటి నీవు ఒక సామాన్య మానవుణ్ణి ఇంతగా కఠిన పరీక్షలకు గురి చేయడం భావ్యమా? నువ్వు వంచిస్తే నాకు దిక్కు ఎవరు? రక్షకుడు ఎవరు? పోనీలే, పరీక్షించు. నీకు సంతృప్తి కలిగేదాకా పరీక్షించు. 2 చేతులే కాడు, 2 కాళ్ళు పోయినా పర్వాలేదు. చివరకు ప్రాణాలు పోయినా ఇబ్బంది లేదు. నీ సేవను వదలను, మరియు నీ సన్నిధిని విడిచిపెట్టను. పిల్లలకి పొమ్మని మాత్రం ఆజ్ఞాపించకండి. అదే 10,000 అంటూ కార్తవీర్యార్జునుడు ఆపుకోలోని దుఃఖంతో సాష్టాంగపడ్డాడు. మరియు కన్నీళ్లతో కాళ్ళు కడిగాడు. ఇప్పుడు దత్తాత్రేయుడు చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు. ఇప్పుడు కార్తవీర్య,
నీ భక్తికి సంతోషించాను. నీ జ్ఞానానికి ఆనందించాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. లే లేచి వరం కోరుకో. నీకు కావలసింది ప్రసాదిస్తాను. లక్ష్మీ సమేతుడిగా నన్ను సేవించిన వారికి, మిష్టాన్న మద్యమాంసాదులు నాకు నివేదనలు చేసిన వారికి, వీణ వేణు శంఖానాదులు మ్రోగిస్తూ సంగీత సాహిత్య నృత్యాలతో నన్ను ఆరాధించిన వారికి, వేదశాస్త్ర పండితులను సత్కరించే వారికి నేను కోరికలన్నీ తీరుస్తాను. పుత్ర పౌత్రాభివృద్ధిని, ధనధాన్య భోగ్యభాగ్యాల్ని, సమృద్ధిని, ఆయురారోగ్యములను తనివితీరా ప్రసాదిస్తాను. నన్ను శంకించే వారిని, అవమానించే వారిని నిర్దాక్షిణ్యంగా అణిచిపారివేస్తాను. కార్తవీర్యార్జున, ఇది నా దీక్ష. నీ మీద నాకు అనుగ్రహం కలిగింది. నీకు ఏమైనా కావాలో నిస్సంశయంగా కోరుకో, వెంటనే తీరుస్తాను అని అన్నాడు దత్తస్వామి. కార్తవీర్యార్జునుడు మనస్సులో, కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. అప్పుడు మెల్లగా లేచి నిలబడ్డాడు. స్వామి వైపు సవినయంగా చూస్తూ శిరస్సు వంచి మెల్లగా చిన్న స్వరంతో ఇలా అన్నాడు. దత్తదేవా, నా జన్మ ధన్యమైంది. నీ అనుగ్రహానికి నేను పాత్రుని అయ్యాను. ఇంతకన్నా నేను కోరుకోవలసింది ఏముంది? అయినా కూడా నీ ఆజ్ఞ కాదనలేను. నా రాజధర్మాన్ని విడిచిపెట్టలేక కొన్ని వరాలు అడుగుతూ ఉన్నాను. నేను చేసే పాలనలో ధర్మార్థాలు వృద్ధి పొందేటట్లుగా, ఎదుటివారి ఆలోచనలు నాకు తెలిసిపోయేటట్లు, పుణ్య పాప దుఃఖాల తత్వాలను తెలుసుకునే ప్రసిద్ధి కలిగేటట్లు, నేను కోరుకున్నప్పుడు నాకు 1000 బాహువులు వచ్చేటట్లుగా, అణిమాది అష్టసిద్ధులు నాకు వశం అయ్యేటట్లుగా, పర్వతాలపై, ఆకాశంపై, సముద్రంపై, పృథివిలో, పాతాళంలో నిరాటంకంగా సంచరించేటట్లుగా శక్తి కలిగేటట్లు, నాకన్నా గొప్పవాడు, ప్రసిద్ధుడు అయిన వ్యక్తి చేతిలోనే మరణించేటట్లుగా, నేను దారి తప్పినప్పుడల్లా నాకు సన్మార్గం చూపించేవారు లభించేటట్లుగా, గొప్ప గొప్ప అతిథులు నిత్యము దొరికేటట్లుగా, మరియు సంపదలు అక్షయంగా ఉండేటట్లుగా, నన్ను స్మరిస్తే చాలు ప్రజలకు పోయిన వస్తువులు దొరికేటట్లుగా, నీ పట్ల నిశ్చలమైన భక్తి నిలిచేటట్లుగా అనుగ్రహించు దేవా అని అడిగాడు. ఈ విధంగా కార్తవీర్యార్జునుడు కోరిన కోరికలన్నీ కూడా దత్తుడు అంగీకరించాడు. తథాస్తు అని పలికాడు. నా అనుగ్రహం వల్ల నీవు చక్రవర్తివి అవుతావు, వెళ్ళు అని అన్నాడు. అంతటా అర్జునుడు పరమానందంతో తన చేతులను చూసుకున్నాడు. చొట్ట చేతుల స్థానంలో బలమైన దృఢమైన చేతులు వచ్చాయి. సంవత్సరముల తరబడి సేవ చేసి అలసిన శరీరము వింత కాంతితో వెలిగిపోయింది. తృప్తిగా శరీరమంతా చూసుకొని ఆనందంతో మరోసారి సాష్టాంగ నమస్కారం చేసి దత్తస్వామి వద్ద సెలవు తీసుకొని బయలుదేరాడు. రాజధాని మాహిష్మతిపురాన్ని చేరుకున్నాడు. పౌర, జానపద, సామంత, దండనాయక, మంత్రి, కవి, పండితావళి సాక్షిగా పట్టాభిషేకం జరిపించుకున్నాడు. అమరులు, గంధర్వులు, అప్సరసలు వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆశీర్వదించి వెళ్లారు. ఈ విధంగా గురువర మహిమ వల్ల సామ్రాజ్యంలో సకల సంపదలు వృద్ధి చెందాయి. ప్రజలంతా కూడా సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నాడు. అర్జునుడు అత్యంత బలిష్ఠుడై రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా రాజ్యంలో తాను తప్ప ఎవరూ ఏ ఆయుధము చేపట్టరాదని, అలా పడితే అతన్ని పరహింసాపరాయణుడిగా గుర్తించి శిక్షిస్తామని, దీనికి శిక్ష శిరచ్ఛేదమని శాసనం అమలు చేశాడు. అయితే ఆ క్షణం నుండి అతని రాజ్యంలో ఎవడైనా ఆయుధము ముట్టకుంటే ఒట్టు. ఈ విధంగా గ్రామ పాలన, క్షేత్రపాలన, పశుపాలన, గోబ్రాహ్మణ సంరక్షణ సమస్తము కూడా తానే చూసుకుంటూ ఉన్నాడు. ప్రజలకు చోర, సర్ప, అగ్ని, శత్రు భయాదులు లేకుండా చేశాడు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే కార్తవీర్యార్జునుని తలుచుకుంటే చాలు, స్వయంగా ప్రత్యక్షమై వారి వారి ఆపదలు తొలగిస్తూ ఉన్నాడు. అతడి స్మరణతో పోయిన వస్తువులు కూడా దొరికిపోతూ ఉన్నాయి. అంతటా ప్రజలందరూ కూడా హాయిగా సుఖశాంతులతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్నారు. అతడి పరిపాలనలో భూరి దక్షిణలతో యజ్ఞయాగాది క్రతువులను మహావైభవంగా జరిపిస్తూ ఉన్నాడు. మరియు చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయిస్తూ ఉన్నాడు. ఇతడి ధర్మానురక్తిని, శౌర్య పరాక్రమాలను, ఆత్మాభిమానాన్ని కళ్ళారా చూసిన అంగీరసుడు ఆనందం పట్టలేక
కార్తవీర్యార్జునుడు అంతటి రాజు మరొకడు లేడని ఘంటాపథంగా ప్రకటించాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, దత్తాత్రేయుడి మహిమల గురించి. కథను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.